ప్రధాని మోదీ విదేశీ టూర్ కొనసాగుతుంది. 5 దేశాల పర్యటనలో భాగంగా ఆయన ఇటలీ రాజధాని రోమ్లో అడుగుపెట్టారు. ఈ దౌత్య పర్యటనలో భాగంగా ఇప్పటికే యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వేలో పర్యటించిన ప్రధాని ఇటలీతో తన విదేశీ పర్యటనను ముగించనున్నారు. ఇటలీ రాజధాని రోమ్ ఎయిర్పోర్ట్లో మోదీకి గ్రాండ్ వెల్కమ్ లభించింది. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. రక్షణ, సాంకేతికత, వాణిజ్య రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంపై ఇరు దేశాలు కీలక ఒప్పందాలు చేసుకోనున్నాయి. ఇటలీ అధ్యక్షుడు సెర్గియో మట్టరెల్లాతోనూ మోదీ సమావేశం కాబోతున్నారు. రోమ్ ఎయిర్పోర్ట్ నుంచి హోటల్కు చేరుకున్న ప్రధాని మోదీకి అక్కడ ఘన స్వాగతం లభించింది. హోటల్ వెలుపల తమ చేతిలో త్రివర్ణ పతాకాలతో భారీ సంఖ్యలో వేచి ఉన్న భారతీయ ప్రవాసులను, స్థానిక ప్రజలను ప్రధాని మోదీ ఆత్మీయంగా పలకరించారు. రోమ్లో ప్రధాని మోదీకి ఆధ్యాత్మికత స్వాగతం లభించింది. ఆయన బస చేస్తున్న హోటల్ దగ్గర ప్రవాస భారతీయ బృందం భక్తి పాటలు, సాంప్రదాయ శ్లోకాలు, ఆధ్యాత్మిక భజనలతో ఘనంగా స్వాగతం పలికారు. ఇటలీలోని ఇస్కాన్ సంస్థకు చెందిన ప్రతినిధులు, భారతీయులు మృదంగం, తాళాలతో హరే కృష్ణ సంకీర్తనలు పాడుతూ ప్రధానికి స్వాగతం పలికారు. ప్రవాస భారతీయులు భారతీయ వారసత్వాన్ని, కళలను ప్రతిబింబించేలా ప్రత్యేక నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రదర్శించారు. ఇటలీ రాజధాని రోమ్లో పర్యటిస్తున్న భారత ప్రధాని మోదీకి అక్కడి ఎన్ఆర్ఐలు అద్భుతమైన కానుక అందించారు. మోదీ సొంత నియోజకవర్గమైన వారణాసి పుణ్యక్షేత్ర ఘాట్ల విశిష్టతను ప్రతిబింబించే అందమైన పెయింటింగ్ ను జ్ఞాపికగా బహుకరించారు. ఇక చిత్రపటాన్ని సంతోషంగా స్వీకరించిన ప్రధాని ఆ కళాకారుణ్ణి అభినందించారు.